కేసినేని నాని పార్టీ మారిన తర్వాత బుద్ధా వెంకన్నకు నానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసినేని చంద్రబాబును టార్గెట్ చేస్తుంటే ఆ వెంటనే బుద్ధా వెంకన్న కౌంటర్ ఇస్తున్నారు. నువ్వు నాశనం అయిపోయావు, తిరువూరు దగ్గర నుంచి నువ్వు నాశనం అయిపోయావు. నీకు మధ్య భ్రమించింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నా నేను, వీడికి మధ్య భ్రమించి పిచ్చి పట్టింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ కేసీఆర్ భవన్కి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కొద్దో గొప్ప వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వైసీపీలో చేరాక ఖాళీ అయిపోయింది. ఎవరు దానికాదు ఆ మొగ కేసీఆర్ వైపు వెళ్తూ బండి మీద కనీసం కేసీఆర్ భవన్ కాసి చూడడానికి కూడా ఇష్టపట్ల. చంద్రబాబు నాయుడు అనే అతను కొన్ని ఓర్ముక్కలు పెట్టుకుంటాడు. ఆ ఓర్ముక్కలు పెట్టుకుని ఎవరైతే పార్టీలోంచి బయటికి పంపించాలనుకుంటాడో, ఎవరినైతే పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళ మీద ఇటువంటి కామెంట్లు చేపిస్తాం. ఓర్ముక్కలు కొంతమంది పెట్టుకుని నాకు అలవాటు. ఆయన ఓర్ముక్కలు నేను ఎప్పుడో చెప్పా. నేను 2020లోనే ఈ ఓర్ముక్కల గురించి అందమంటే చెప్పాను. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ ఓర్ముక్కలు పెట్టుకుని ఒక ఓర్ముక్కలు పెట్టుకుని పార్టీ ఆఫీసులో, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, పార్టీ ప్రెస్ రూమ్లో జాతీయ అధికార ప్రతినిధి అనే ఒక ఓర్ముక్కలు పెట్టుకుని ముఖ్యమంత్రి గారిని పాజిటివ్గా అనిపిస్తుంది. గొప్ప వ్యక్తి అన్నట్టు చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే.